ఆ పరిశుద్ధాత్మ టీచర్, ఆ పరిశుద్ధాత్మ మాట్లాడే దేవుడు. నీ ఆత్మ మీద శ్రద్ధ పెడతావా? నీ ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ పెడతావా? శ్రద్ధ కలిగిన వ్యక్తి ప్రభు ఆత్మలో బలపరచబడి ఎట్లా ముందుకెళ్ళాడు, అదే ఆత్మీయ జీవితాన్ని పడిపోయినప్పటికీ కట్టుకొని పరిగెత్తి పనిని ముగించిన ఆ వ్యక్తిని పరలోకము నుండి అగ్ని రథాలు వచ్చి ఎలాగూ తీసుకువెళ్ళాయి. అప్పుడు దుప్పటి ఎలీషాకు అందితే ఎలాంటి మహిమ కలిగిన పరిచర్యను జరిగించాడో. ఏలియా కంటే, ఎలీషా కంటే గొప్ప ధన్యత ఆ పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వాళ్ళ మీదకి వచ్చేది, కానీ పర్మనెంట్గా నీ గుండెల్లో ఉంది. పర్మనెంట్గా శాశ్వతంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం, నీ భౌతిక జీవితం, నీ మానసిక జీవితం ఇంకెంత గొప్పగా ఉండాలి. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి సహోదరుడా? ఒక్కసారి ఆలోచిస్తావా?